అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంఏ జబ్బార్. నేను వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి ఏఎంఎల్ హెచ్ఓడి మరి ప్రొఫెసర్గా చేస్తున్నాను. మా ఇంజనీరింగ్ కళాశాలలో ఎమర్జింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, ఐటీ, ఈసీఈ, మెకానికల్, సివిల్ అండ్ ట్రిపుల్ ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. మా కళాశాల ఉన్నత విలువలతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది మా కళాశాలలో. మా కళాశాలలో కేవలం కోర్సెస్ ఆఫర్ చేయటమే కాదు, ఇండస్ట్రీకి ఏవైతే అవసరమైన నాలెడ్జ్ కావాలో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లోనే పిల్లలు చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తుంటారు, వాటిని మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటాము. అలాగే ప్రతి సబ్జెక్టు కూడా చిన్న ప్రాజెక్టు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏవైతే ఈ ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎపిక్స్ ప్రాజెక్ట్స్ అని చేస్తారు, అంటే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్. ఇది చాలా పిల్లలకు ఉపయోగకరం. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ విద్యార్థులకి ఏవైతే టెక్నికల్ స్కిల్స్ ఉండాలో మనం వాటిని ఏమిటంటే 360 డిగ్రీ స్కిల్స్ అంటాం. 360 డిగ్రీ స్కిల్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం టెక్నికల్ నాలెడ్జే కాదు, టెక్నికల్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవి సాఫ్ట్ స్కిల్స్ అంటాం. సాఫ్ట్ స్కిల్స్ కూడా మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా కళాశాలలో చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎన్బిఏ అక్రెడిటేషన్ ఉన్నాయి, NAAC A++ అక్రెడిటేషను, NIRF ర్యాంకింగ్ ఉంది మా దగ్గర. అదేవిధంగా JNTU అఫిలియేటెడ్ కాలేజ్, JNTU మాకు రీసెర్చ్ సెంటర్ కూడా ఇచ్చింది. సిఎస్సి డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈసీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మా కళాశాల ఏదైతే ఉందో మంచి ఉన్నత విద్యను అందిస్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలు 4 సంవత్సరాలతో బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వివిధ కోర్సులు తీసుకునే అవసరం లేకుండా వాళ్ళకి మొదటి సంవత్సరం నుంచే క్యాంపస్ ట్రైనింగ్ ఇస్తాము. దీన్ని CDC సెల్స్ అంటాం. మా దగ్గర CDC సెల్ కూడా ఉంది. అదేవిధంగా స్మార్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఉంది మా దగ్గర. పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ విధంగా పేరెంట్స్ చెప్పేది ఒకటే, ఏ కోర్సు తీసుకున్నా కళాశాల ముందు చూడండి. అక్కడ కళాశాలలో పనిచేసే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, PhD హోల్డర్స్ ఉన్నారా లేదా, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ కళాశాలలో ఉన్న ప్రోగ్రామ్స్ అక్రెడిటెడా కాదా, NAAC అక్రెడిటేషన్ ఉందా లేదా, అదేవిధంగా NIRF ర్యాంకింగ్ ఉందా, ఇవన్నీ చూసి కళాశాలను ఎంపిక చేసుకొని కోరుతున్నాను. ధన్యవాదాలు.